అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రదీప్. నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్‌ని. సో, రొమ్ము క్యాన్సర్‌కి సంబంధించిన లక్షణాలకొస్తే రొమ్ములో కణితిలా కానీ, పుండులా కానీ ఎస్పెషల్లీ ఈ కణితి అనేది నొప్పి లేకుండా ఉండటం వల్ల చాలామంది ఆడవాళ్ళు దాన్ని అశ్రద్ధ చేయడం జరుగుతుంది. సో, నొప్పి లేకుండా ఉండే కణితి ఉన్నట్టయితే అత్యంత త్వరగా మీకు సంబంధించిన మీ ఇంటి దగ్గరలో మీ అవైలబుల్‌లో ఉన్న డాక్టర్‌ని సంప్రదిస్తే దానికి తగిన పరీక్షలు చేసి అవసరమైన డాక్టర్‌కి రిఫర్ చేయడం జరుగుతుంది. సో, నొప్పి లేకుండా రొమ్ములో ఏమన్నా కాయ ఉన్నట్టు అయితే డెఫినెట్‌గా డాక్టర్‌ని సంప్రదించాలి. అలాగే రొమ్ములో పుండులాగా ఉండటం కానీ, లేదంటే చనుమొనల నుంచి రక్తంలా కారటం, చీములా కారటం ఇవన్నీ కూడా అయ్యే అవకాశాలున్నాయి. రొమ్ము క్యాన్సర్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ ప్రతీదీ కూడా రొమ్ము క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ కండిషన్‌లో కూడా అంటే క్యాన్సర్ కాని పరిస్థితుల్లో కూడా ఇలా ఉండొచ్చు. కాబట్టి భయపడడం అవసరం లేదు. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ లక్షణాలన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి సంబంధించినట్టు ఏమన్నా మీకు సింప్టమ్స్ కనిపిస్తే డాక్టర్‌ని మాత్రం అశ్రద్ధ చేయకుండా కలవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే చంకలో ఏమన్నా కాయలాగా ఉన్నా కానీ దాన్ని పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. ఇవన్నీ కూడా రొమ్ము క్యాన్సర్‌కి సంబంధించిన లక్షణాలు.